హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంజీకే స్టోరీస్. ఈరోజు వీడియో వచ్చేసి కరీంనగర్ నుంచి తిరుపతికి ఎలా వెళ్ళాలి, తక్కువ బడ్జెట్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి, సడన్గా వెళ్తే మనకు టికెట్ కన్ఫర్మేషన్ ఎలా కావాలి, ఎలా మనీ సేవ్ చేయాలి అనేది నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరైతే తిరుపతి వెళ్ళాలనుకుంటున్నారో, ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి. ఇది తప్పకుండా యూజ్ అవుతుంది. ఎవరైతే ఫ్యూచర్లో కూడా వెళ్తారు కదా వాళ్ళు కూడా చూడండి. అంటే ఎప్పుడు వెళ్ళినా కానీ నా ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవ్వచ్చు. తిరుపతి అనేది ఎవరైనా లైఫ్ టైంలో వెళ్తారు కదా, సో ఒకసారి చూస్తే తప్పేం లేదు కదా. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మేము ఫస్ట్ కరీంనగర్ నుంచి ట్రైన్స్ ఉన్నాయి తిరుపతికి. అది గురువారం అండ్ ఆదివారం సాయంత్రం 7:15 ఉంది. అది ముందుగానే తీసుకోవాలి మనం. అంటే 4-5 డేస్ బిఫోర్ తీసుకుంటేనే మనకు టికెట్ అనేది కన్ఫర్మ్ అవుద్ది. మేము తీసుకోలేదు. యాక్చువల్గా గురువారం ఉంటే బుధవారం ఎర్లీ మార్నింగ్ టికెట్ సెంటర్కి వెళ్ళాం. అంటే కరీంనగర్ బస్ స్టాండ్ అపోజిట్లో టికెట్ కౌంటర్ సెంటర్ ఉంటుంది కదా, అదానిలోకి వెళ్ళాము. అంటే మార్నింగ్ వెళ్ళాల్సింది మేము 5కి. అలా వెళ్తే మాకు కన్ఫర్మ్ అయ్యేది. మేము అనుకోకుండా లేట్ అవ్వడం వల్ల 8:30-9కి అలా వెళ్ళాము. సో అక్కడ మేము మా నేమ్స్ అనేది ఒక లిస్ట్ పైన రాసి మేము ఫామ్ ఫిల్ చేసాము. కరీంనగర్ నుంచి ఫామ్ ఫిల్ చేసాము. ఇన్ కేస్ లేట్ అయింది కదా, కరీంనగర్ నుంచి టికెట్స్ దొరుకుతాయో లేదో అని చెప్పేసి సికింద్రాబాద్ నుంచి కూడా మేము తిరుపతికి స్లిప్ అనేది రాసి 2 రెడీ పెట్టాము. 11 కల్లా మనకు టికెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. మేము 8:30 కల్లా రాసి పెట్టి పక్క నుండి వేరే వర్క్స్ చేసి మళ్ళీ రిటర్న్ అయ్యాము. అక్కడ మేము తీరా వెళ్ళి చూసాక కరీంనగర్ నుంచి టికెట్స్ లేవు అండ్ ఆల్సో సికింద్రాబాద్ నుంచి తిరుపతికి టికెట్స్ లేవు. మేము సో డైలమాలో ఉండి ఇంకేమైనా ఉన్నాయా అని ఆల్టర్నేట్లో చూస్తే మాకు అతను ఒక సలహా ఇచ్చాడు. ప్రీమియంలో కాజీపేట నుంచి తిరుపతికి ఉన్నాయి. బట్ మాకు కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్ళడానికి 420 రూపీస్ది. మేము కాజీపేట నుంచి తిరుపతికి ప్రీమియంలో 1100 పెట్టాము. ఇది బడ్జెట్ అని చెప్పాను కదా, సో ఇంత డబుల్ పెట్టారనుకోవచ్చు. బట్ మేము వెళ్ళాలనుకున్నాం, దాన్ని మేము పోస్ట్పోన్ చేయాలని అనిపించలేదు. సో ఇది ఒక్కటి మాత్రం పెట్టేసాము ఆలోచించకుండా. సండే వరకు ఆగొచ్చు, బట్ ఎక్స్టెండ్ అవుతున్నాయి డేస్. మేము ఎప్పటి నుంచో ప్లాన్ చేసామని చెప్పేసి ఇమీడియట్గా వితౌట్ ఎనీ థింకింగ్ మేము టికెట్ అనేది కన్ఫర్మ్ చేసేసుకున్నాము కాజీపేట నుంచి తిరుపతికి. అది ఎప్పుడు ఉందంటే మేము వెనస్డే మార్నింగ్ తీసుకున్నాం, టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. థర్స్డే ఈవినింగ్ 8:45కి కాజీపేట నుంచి తిరుపతికి ఉంది. కన్ఫర్మ్ అయింది టికెట్ అనేది మాది. సో మాకు 1.5 డే లెఫ్ట్ ఓవర్ ఉంది. మేము అన్ని త్వరగా ప్యాకింగ్ చేసుకొని థర్స్డే మేము యాక్చువల్లీ 2 to 3 కలా బయలుదేరదాం అనుకున్నాము. మాకు బస్ స్టాండ్లో అసలు బస్సెస్ దొరకలేదు కరీంనగర్కి. సో ఎవరైతే వరంగల్ కాజీపేటకి వెళ్ళాలనుకుంటారో, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అది 1 వే ఉంది కాబట్టి ఎర్లీగా మీరు రైల్వే స్టేషన్కి 2 to 3 అవర్స్ బిఫోర్ వెళ్తే తప్పేమీ లేదు. ఎందుకంటే 1 వే కాబట్టి మనకు కొంచెం లేట్ అవుతుంది. యాజ్ ఎక్స్పెక్టెడ్ టైంకి మనం ఉండకపోవచ్చు. మేము మా జర్నీ అనేది మా ఇంటి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాము. మేము ఆటో బుక్ చేసుకుంటే 50 రూపీస్, అరౌండ్ 50 to 55 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. మళ్ళీ కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి హన్మకొండలో దిగాలి. 4:38 అవుతుంది బస్సులో ఉన్నాం. కరీంనగర్ టు హన్మకొండ ఇక్కడ కనెక్టెడ్ డైరెక్ట్. మనకు కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి కాజీపేటకి డైరెక్ట్ లేదండి. కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి హన్మకొండ జంక్షన్లో దిగాం. సో హన్మకొండలో దిగినాం. సో చూడండి మా లగేజెస్ ఎంత ఉన్నాయో. ఎట్లుంది లగేజ్? బాగా వెయిట్ ఉందా? లేదా వెయిట్? హన్మకొండ నుంచి ఆటో పట్టుకొని కాజీపేట వెళ్ళాం. అయితే కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి నాకు హన్మకొండ జంక్షన్ వరకు ఫ్రీ. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఉమెన్స్కి ఫ్రీ అని పెట్టారు కాబట్టి నాకు 0 టికెట్ పడింది. మా హస్బెండ్కి వచ్చేసి ఒక్కరికి కరీంనగర్ టు హన్మకొండ 65 కిలోమీటర్ది 110 రూపీస్ ఛార్జ్ చేశారు పర్ పర్సన్. సో ఇప్పుడు మేము ఆటో ఎక్కినాం. దీనికి ఛార్జెస్ వచ్చేసి ఈచ్ వన్ 30 రూపీస్. ఓకే, 30 రూపీస్ తీసుకున్నారు. హన్మకొండ జంక్షన్ టు కాజీపేట జంక్షన్, అంటే హన్మకొండ నుంచి కాజీపేట జంక్షన్ వరకు 30 లోకల్ ఛార్జెస్ తీసుకున్నారు. అంటే ఫస్ట్ అడిగిన ఆటోనేమో 150, ఇదేమో 30 లోకల్ ఛార్జెస్. సో మీరు ఒకటే ఆటోని ఫిక్స్ కాకుండా ఆల్టర్నేట్ ఆటోస్ కూడా లోకల్ ఆటో తీసుకుంటే మీకు 30 పడుతుంది ఈచ్ వన్. అక్కడ నుంచి మళ్ళీ మేము ఆటో హైర్ చేసుకున్నాము. ఆటోకి
హన్మకొండ నుంచి కాజీపేట్కి ఇద్దరికి 30 ఛార్జ్ చేశారు, అంటే లోకల్ ఛార్జెస్. మీరు సపరేట్గా తీసుకోకండి, అంటే లోకల్ ఛార్జెస్. షేరింగ్ ఆటో తీసుకుంటే 30 ఛార్జ్ చేస్తారు హన్మకొండ నుంచి కాజీపేట్కి. కాజీపేట్ జంక్షన్ చేరే వరకు మాకు 7:30 అలా అయింది. ఓన్లీ ఒక 1 అవరే ఉంది. మేము వెయిటింగ్ హాల్లో వెయిట్ చేసి కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఫుడ్ అనేది తిన్నాము. ఎగ్జాక్ట్లీ ఫుడ్ తీసుకోవడం వెంటనే ఒక 10 మినిట్స్లో మాకు ట్రైన్ 8:50 కలా రీచ్ అయింది. ఎర్రగుండ పట్టుకొని పోతున్నాం. ఊరెళ్తా మామ ఊరెళ్తా. 07358 from Naxal Junction to Ubli Special will arrive shortly on platform number 3. Guys, इनके शोर साथ ही 5 Naxal Junction से Ubli जाने वाली Ubli Special थोड़ी देर में 3 नंबर प्लेटफॉर्म पर आएगी. देन पर सुनना आई नो हिंदी Naxal Junction पे Ubli वाला Ubli Special आई से पर नंबर प्लेटफॉर्म पे सुनो. ఈ లైన్ ఉంది కదా, ఎల్లో లైన్, ఈ లైన్కి వెళ్ళి అటు దాటద్దు అని అర్థం. సరే Variation is interview 735 from Naxal Junction to Ubli Special will arrive shortly on platform number 3. Guys, इनके शोर साथ ही 5 Naxal Junction से Ubli Special थोड़ी देर में 3 नंबर प्लेटफॉर्म पर आएगी. देन पर सुनना आई हिंदी Naxal Junction पे Ubli वाला Ubli Special आई से पर नंबर प्लेटफॉर्म पे. Variation is interview మనది S5. నెక్స్ట్ ఆగుతుంది, ఇక్కడే అవుతుంది ఇట్లా ఎగ్జాక్ట్లీ అవుతుంది. S5 కదా మన S5 ఆగు S5 అంటే అనుకున్న టైంకి ఏం డిలే లేకుండా మా కాజీపేట్ పద్మావతి ఎక్స్ప్రెస్ ఎక్కాము కాజీపేట్లో. అది అనుకున్న టైంకి రీచ్ అయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1కే వచ్చింది. ఎక్కాము. ట్రైన్ అనేది నీట్గా ఉంది, అంటే వాష్రూమ్స్ కూడా పర్లేదు, అంటే ఏం అలా స్మెల్ అలా ఏం లేదు, ఓకే పర్లేదు. ఎక్కేసి మా సీట్ 75 and 77 వచ్చింది S5లో. జంక్షన్ అంటే మేము డోర్ పక్కనే వచ్చింది. మాకు చాలా మంచిగా ఉన్నాయి సీట్స్ అయితే. మేము జర్నీ చేసేటప్పుడు మాకు ఒక ఆంటీ అంకుల్ ఉన్నారు, అంటే మా బోగిలోనే సేమ్. వాళ్ళు మాకు గైడ్ చేశారనమాట, ఎలా చేయాలి అంటే ఎలా వెళ్ళాలి, అంటే టైం ఎలా సేవ్ చేసుకోవాలి, ఎక్కడికి వెళ్తే ఎలా తొందర అవుతుంది అనేది మాకు కొంచెం గైడ్ చేశారు. అంటే వీడియో చూసిన వాళ్ళకు కంప్లీట్ జీరో నాలెడ్జ్తో తిరుపతి వెళ్తే మీకు యూజ్ అవుద్ది. అంటే మేము కూడా ఏం నాలెడ్జ్ లేకుండానే వెళ్తున్నాం, బట్ మేము అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని మేము ఎలా వెళ్ళాము, ఏ మిస్టేక్స్ చేశాము, అది మీరు చేయొద్దు అని మీకు ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. ఇంకేమేం చేయాలి, తొందర దర్శనం ఎలా కావాలి అనేది కంప్లీట్ ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇప్పుడు టాపిక్లోకి వస్తే అక్కయ్య చెప్పారు మనం విష్ణు నివాసం దిగగానే రైల్వే స్టేషన్లో పక్కకు విష్ణు నివాసం ఉంటుందని చెప్పారు. మమ్మల్ని మేము యాజ్ యూజువల్ టైంకే దిగాము. ట్రైన్ 6:30 అరౌండ్ 7 కల్లా దిగాక మమ్మల్ని గైడ్ చేస్తూ అక్కడికి విష్ణు నివాసంకి తీసుకెళ్లారు. అక్కడ మేము ఫ్రెష్ అప్ అయ్యి అల్పిరికి స్టార్ట్ అయిదాం అనుకున్నాం. బట్ మాకు లగేజ్ అనేది చాలా పెద్ద బర్డెన్ అయిపోయింది. యాక్చువల్లీ అంత పెట్టొద్దు అనుకున్నాం. అది లాంగ్ జర్నీ, అంటే లాంగ్ జర్నీ ఇన్ ద సెన్స్ ఒక 4-5 డేస్ అలా ఉందాం అనుకోలేదు. ఒక 10 to 15 డేస్ అలా ప్లాన్ చేసుకున్నాం. బట్ ఏమవుతుందో తెలియదు, అంత డేస్ ఉంటామో లేదో తెలియదు. నేను ప్యాకింగ్ అనేది ఎక్కువ బట్టలు పెట్టుకున్నాను. సో మీకు జర్నీకి తగ్గట్టు మీకు తక్కువ బట్టలు పెట్టుకోండి, ఎందుకంటే నాకు చాలా వెయిట్ అయిపోయింది బ్యాగ్ అనేసి. సో మేము నెక్స్ట్ డే దిగగానే ఫ్రెష్ అప్ అయిపోయి అల్పిరి మెట్ల దగ్గరికి వెళ్ళాలి. మాకు లగేజ్ బరువు అవ్వడంతో మేము అల్పిరి మెట్ల దగ్గరికి వెళ్ళలేదు. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళేసి నా లగేజ్ అంతా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో పెట్టేసి మేము రిటర్న్ కరీంనగర్కి చేసాము. ఈ మిస్టేక్ మీరు చేయకండి, ఎందుకంటే లగేజ్ మీకు ఎంతైతే అవసరం ఉందో అంతనే తెచ్చుకోండి. కావాలంటే ఇక్కడ బట్టలు కూడా దొరుకుతాయి. ఇన్ ద సెన్స్ మగవారికి అయితే అంటే పెద్దవాళ్ళకు పంచ కట్టుకోవాలి అంటే పంచలు, షర్ట్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకు లంగా జాకెట్లు ఉన్నాయి. అంటే పిల్లగాళ్ళకు కూడా పంచలు ఉన్నాయి, పెద్దవాళ్ళకు కూడా పంచలు ఉన్నాయి. ఆడవారికి శారీస్ కూడా ఉన్నాయి. 400లో మంచి శారీస్ ఉన్నాయి. బ్లౌజెస్ మీరు తెచ్చుకొని ఇక్కడ తీసుకోవచ్చు శారీ. అలా మీరు ప్లాన్ చేసుకోండి. కానీ హెవీ లగేజ్ మాత్రం తీసుకురాకండి, ఎందుకంటే ఇక్కడ తిరుపతిలో మ్యాక్స్ మనం నడక ద్వారానే ఉంటుంది. లగేజ్ వేసుకొని నడిస్తే మనం టోటలీ టైర్డ్ అయిపోతాం. సో లగేజ్ అనేది అవాయిడ్ చేసి
మ్యాక్స్ ఇక్కడ అన్నీ దొరుకుతాయి. మీరు బేసిక్ నీడ్స్ బ్రష్, పేస్ట్, సోప్స్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి. మీరు ఏమైనా మర్చిపోయినా కూడా ఇక్కడ తీసుకోవచ్చు. ఏవైతే మ్యాండేటరీ ఉంటాయో అవి మాత్రమే తీసుకురండి. నేను మరీ చెప్తున్నాను, ఎందుకంటే మేము ఆ ప్రాబ్లం ఫేస్ చేసాము. మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేయకూడదని నేను చెప్తున్నాను. అక్కడ రిటర్న్ చేసేసాం, మేము ట్రాన్స్పోర్ట్కి ఇచ్చేసాం. బస్ స్టాండ్కి వెళ్ళేసి రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర గవర్నమెంట్ దానిలో మేము ఇచ్చేసాం. అక్కడ అరౌండ్ మాకు 270 రూపీస్ తీసుకున్నారు 5 kgsకి. రిటర్న్ చేసేసాం మా ప్లేస్కి. నెక్స్ట్ వీడియోలో అల్పిరి మెట్లు ఎలా ఎక్కాము, ఆ జర్నీ అనేది ఎలా ఉంది, అంటే ఎలా అలసిపోకుండా ఎక్కాలి టిప్స్ అనేది నేను చెప్తాను. ఇది సిరీస్ లాగా వస్తుంది, తిరుపతి సిరీస్. సో కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మీకు ఏం డౌట్స్ ఉన్నా తిరుపతికి రిలేటెడ్ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇన్ కేస్ నాకు తెలియకుండా తెలుసుకొని చెప్తాను. ఈ వీడియో అనేది మీకు ఇన్ఫర్మేటివ్గానే ఉందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.